హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా సైకోమెట్రిక్, టెక్నికల్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో మీకు కొన్ని అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. కాబట్టి ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వారందరూ కంపల్సరీగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూజ్ఫుల్ వీడియోస్ ఇవి. మార్నింగ్, ఈవినింగ్ డైలీ నేను వీడియోలను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవునట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచుకోండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ యొక్క ఎగ్జామ్స్కి అప్లై చేస్తుంటే వారికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది వారికి కూడా. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవునట్లయితే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అర్థమెటిక్, రీజనింగ్, సైకోమెట్రిక్, టెక్నికల్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. రివిజన్ చేసుకోవడానికి మీకు బాగుంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఆ యొక్క గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, టెలిగ్రామ్ గ్రూపు. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయనట్లయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, కామెంట్ సెక్షన్లో బిఫోర్ చేసినటువంటి వీడియోస్లో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. మాకు ఆధార్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే రిజిస్ట్రేషన్ కావట్లేదని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ముందుగా ఏంటంటే, మీకు ఎగ్జామ్ స్లాట్ ఏదైతే ఉందో మెయిల్ త్రూ లేకుంటే వాట్సాప్ నార్మల్ మెసేజ్ రూపంలో మీకు ఎగ్జామ్ డేట్ వస్తే మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగలుగుతారు. మీకు ఎగ్జామ్ డేట్ రాకుండా చేసుకోవడానికైతే అవ్వట్లేదు. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను. నాకు తెలిసినటువంటి ఒక పర్సన్ది ఎగ్జామ్ డేట్ అనేది రాలేదు. దాన్ని తెలుసుకుందామని ట్రై చేశాను, కానీ అదైతే ఆధార్ నెంబర్ తీసుకోవట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకటి కామెంట్ సెక్షన్లో అడిగారు, దీనికి సంబంధించి చెప్పమన్నారు. సో ఆల్రెడీ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చాను. అడిగాను కొన్ని క్వశ్చన్స్, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. వారి కోసం ఈ వీడియోలో చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వాటికి సంబంధించి ఒకవేళ కామెంట్లో రిప్లై ఇవ్వలేకపోయినా వీడియోలో నేను చెప్తాను. ఓకేనా, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక క్వశ్చన్స్ అనేది చేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్స్ 45 ఫార్మ్స్ ఇన్ 30 minutes. అయితే ఎట్ ది సేమ్ స్పీడ్ హౌ మెనీ ఫార్మ్స్ కెన్ ది ఆపరేట్ టైప్ ఇన్ 2 hours? 30 minutesలో 45 ఫార్మ్స్ టైప్ చేస్తే 2 hours ఎన్ని టైప్ చేస్తారు? ఇది క్వశ్చన్. ఓకేనా, ముందుగా 30 అంటే ఏంటి? 1 hour. 1 hourకి 60 minutes. 30 minutes అంటే హాఫ్ అనమాట, అంటే 1/2. నేను 1/2 రాసుకుంటున్నా. 1/2 అనేది ఎంత? 45 ఫార్మ్స్. అయితే 2 hours ఎన్ని టైప్ చేస్తారు? ఇది క్రాస్ మల్టిప్లికేషన్. 45 × 2 డివైడెడ్ బై 1/2. 1/2 అంటే ఏంటి? ఒక 2 అనేది పైకి వెళ్తుంది. 1/2 వచ్చిందంటే అది పైకి వెళ్తుంది, అంటే ఇంటూ 2 అవుద్ది. కింద 1 ఉంటుంది. 1 ఉన్నా లేకున్నా ఏం కాదు. 2 2s 4. 4 × 45 అంటే ఎంత? 180. ఆన్సర్ 180. సెకండ్ క్వశ్చన్, ఏ వర్కర్ ఎర్న్స్ 250 per day. If the worker works for 18 days in a month, what is the total earning for that month? ఓకేనా, ఒక్క రోజులో 250 సంపాదిస్తే 18 రోజులు ఎంత సంపాదిస్తారు? ఇది క్వశ్చన్. ఓకేనా, టోటల్ ఎర్నింగ్ అడిగారు. 250 × 18. ఓకేనా, 0 పక్కన పెట్టుకుంటే 25 × 18 ఎంత? 450. పక్కన ఒక 0 ఉంది కాబట్టి 4500. 25 × 18. ఇది జనరల్గా 8తో మొత్తం చేసి 1తో మొత్తం చేసి ఇది జనరల్ పద్ధతి, కానీ దీనికి ట్రిక్స్ ఉంటాయి. వీటిని చెప్పాలంటే ఒక వీడియో చేయాలి. ఈ ట్రిక్స్ కూడా సింప్లిఫికేషన్కి సంబంధించి, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, వీటికి సంబంధించి ట్రిక్స్ ఉంటాయి. వీటికి సంబంధించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఆన్సర్ వచ్చేసరికి 4500. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఫ్రీలాన్సర్ కంప్లీట్స్ 1 project in 6 days, how many such projects can be completed in 30 days at the same speed? ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ముందుగా చూసినట్లయితే, ఒక ప్రాజెక్టు 6 daysలో కంప్లీట్ చేస్తారు. అయితే 30 daysలో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తారు? ఒక ప్రాజెక్ట్కి 6 days పడితే 30 days అంటే ఏంటి? 30 days by 6 వేస్తే అంత 1s 5s 5 ప్రాజెక్ట్స్ అయిపోతాయి. ఓకేనా, సేమ్ స్పీడు. ఇక్కడ ఎన్ని ప్రాజెక్ట్స్, హౌ మెనీ ప్రాజెక్ట్స్ కెన్ బీ కంప్లీటెడ్? ఎన్ని? 5 projects. A student answered 36 questions correctly out of 45.
ఇన్ అన్ ఆన్లైన్ టెస్ట్. వాట్ ఈస్ ది స్టూడెంట్ స్కోర్ పర్సంటేజ్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చేయండి. ఇది హోంవర్క్, ఈజీ క్వశ్చన్. ఓకేనా, 30 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆన్సర్ చేయండి. 36 క్వశ్చన్స్ అతను కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అయితే మొత్తం ఓవరాల్గా ఎన్ని 45 క్వశ్చన్స్. అయితే ఆ 36 క్వశ్చన్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగారు. ఓకేనా, 70, 75, 80 లేకుంటే 90. దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. హోంవర్క్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటెమ్ ఈజ్ 1000. డిస్కౌంట్ అనేది 15% ఇచ్చేశారు. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా. మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, డిస్కౌంట్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ చెప్పమంటున్నారు. ఎంఆర్పి, సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి ఎంఆర్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ షర్ట్లు, టీ షర్ట్లు వాటి మీద రేట్లు ఉంటాయి. ఎంఆర్పి ఇంత అని ఉంటుంది. ఇంత డిస్కౌంట్ ఇస్తాం, ఎంఆర్పిలో ఇంత అమౌంట్కి మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్తారు కదా. అలాగా మనకి 1000 రూపీస్ ఎంఆర్పి అయితే 15% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 1000 ఇంటూ 15% అంటే 15/100 అని అర్థం. 2 zeros క్యాన్సిల్, 2 zeros. 10 into 15 అంటే 150. అంటే 1000లో 150 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అతను. పర్సంటేజ్లో చెప్పారు అతను. అంటే 1000లో 150 పోతే ఎంత? 850. ఈ 850 ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి 850. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏజెంట్ అటెండ్స్ 24 calls in 2 hours. At the same rate, how many calls will be attended in 5 hours? ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. 2 అవర్స్లో 24 calls అటెంప్ట్ చేస్తారు అతను. ఓకేనా, అంటే 1 అవర్లో 12 calls. అంటే 5 hours అంటే ఇంటూ 5 కదా. 12 into 5 అంటే 60. ఆన్సర్ వచ్చేసరికి 60. ఆప్షన్ డి కరెక్ట్. ద రేషియో ఆఫ్ కంప్లీటెడ్ టాస్క్ టు పెండింగ్. ఓకేనా, ఇక్కడ ఏంటి? రేషియో క్వశ్చన్ ఇది. రేషియో క్వశ్చన్స్, అదేవిధంగా మెన్సురేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అయితే అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి. మెన్సురేషన్స్లో ఫార్ములా బేస్డ్గా ఉంటాయి. ఓకేనా, సెక్టార్ మీద, తర్వాత వాల్యూమ్ మీద, వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి చూసుకోండి. మెన్సురేషన్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్లో మనకి కంప్లీటెడ్ టాస్క్లు, పెండింగ్ టాస్క్లు రేషియో ఇచ్చారు. ఇఫ్ కంప్లీటెడ్ టాస్క్ అంతా 40 ఇచ్చారు, అంటే 5 అనేది 40కి సమానం. అప్పుడు 3 అంత? 3 అనేది పెండింగ్ కదా. సో హౌ మెనీ టాస్క్స్ ఆర్ పెండింగ్? అంటే పెండింగ్ అంటే ఇది 3. ఈ 3 parts ఎంత? 5 parts 40 అంట. 5 parts 40 అంటే 1 part ఎంత? 8. 540 కదా. అప్పుడు 1 part 8 అంటే 3 parts ఎంత? ఇంటూ 3. 3 8s 24 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యాండిడేట్ నీడ్స్ 60% మార్క్స్ టు పాస్. ద టోటల్ మార్క్స్ ఆర్ 200. హౌ మెనీ మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్ ది టెస్ట్? ఈ క్వశ్చన్ ఏంటి? ఒక క్యాండిడేట్కి 60% మార్క్స్ టు పాస్ అవుతాడు. 60% మార్క్స్తో. అయితే టోటల్ మార్క్స్ 200 అంట. అయితే అతను పాస్ అయ్యేటటువంటి ఏదైతే ఈ 60% ఉందో, ఈ 60% ఎన్ని మార్క్స్ అని అంటున్నాడు. పర్సంటేజ్ ఇచ్చాడు, కానీ మార్క్స్లో చెప్పమంటున్నాడు. 60% మనం రేషియోలో రాసుకున్నాం. 60% అంటే 60/100. 2 zeros క్యాన్సిల్, 3s 5s అంటే 3/5. ఈ 5 అంటే టోటల్ ఎంత? 200. అంటే ఇది ఇంటూ 40. 540, 5 into 40 200. ఓకేనా. అప్పుడు మనకి ఈ 3 parts కదా వాళ్ళు కనుక్కోమంది. 60% మన పార్ట్స్లో రాసుకుంటే 3 parts. 3 into 40 120. ఆన్సర్ వచ్చేసరికి 120. సి, ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డెలివరీ వర్కర్ రిసీవ్స్ 12 rupees ఫర్ పార్సిల్ డెలివర్డ్. ఒక డెలివరీ బాయ్ పార్సిల్ అనేది పంపిస్తే దానికి 12 rupees 12 రూపాయలు అతనికి వస్తాయి. అయితే ఒకరోజు అతనికి 55 పార్సిల్స్ అనేది డెలివరీ చేశాడు. అప్పుడు ఎన్ని రూపాయలు అతనికి వస్తాయి? ఎంత అమౌంట్ అనేది వస్తుంది? అది క్వశ్చన్. వాట్ వాజ్ ది టోటల్ ఎర్నింగ్స్ ఫర్ దట్ డే? అంటే ఏముంది ఇక్కడ? 1 dayకి 12 అంటే 55 కంటే 55 ఇంటూ 55. ఇప్పుడు 12 into 55 డైరెక్ట్గా చేయాల్సిన పని లేదు. ఈ 2ని పక్కన పెడదాం. నిమిషం, 10తో చేద్దాం. ఇంకా 2 ఉంది, అది పక్కన పెడితే ఎంత? 550. ఇంకా 2 ఉంది కదా. 55 into 2 అంటే ఎంత? 110. ఓకేనా, 110 ఇక్కడ రాసుకున్నా. ఓవరాల్గా ఎంత? 06660. ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఆన్సర్.
డైరెక్ట్గా చేస్తే అప్పుడు 12 ఇంటూ 50 అంటే మొత్తం మల్టిప్లై చాలా ఉంటుంది. అదే ఈజీగా చేయాలంటే ఫస్ట్ 10 తర్వాత 2 రెండింటిని యాడ్ చేసుకున్నాం అంతే. అక్కడ ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 24. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 నెంబర్స్ ఈజ్ 86. వాట్ ఈస్ ది 5th నెంబర్? ఇది యావరేజ్ క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్లో చూడండి, 5 నెంబర్స్ 120 అంటే యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 24 అంటే 5 ఇంటూ 24 చేయాలి, అప్పుడంతా 120 వస్తుంది. అది అట్లా ఉంచండి. ఇక్కడ చూడండి, సమ్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 నెంబర్స్ 86. ఫస్ట్ 4 నెంబర్స్ సమ్ చేస్తే కూడితే 86 వస్తుంది. యావరేజ్ అనేది 120 వచ్చింది. 4 నెంబర్లు కూడితే 86 అంటే ఈ 120లోంచి 86ని తీసివేస్తే ఓకేనా వచ్చేటటువంటి ఎంత మొత్తం ఓవరాల్గా 34. ఈ 34 ఏంటంటే మనకి వాట్ ఈజ్ ది 5th నెంబర్ యొక్క వాల్యూ. ఓకేనా? ఆన్సర్ 34 ఎక్కడుంది? ఆప్షన్ డి 34. ఓకేనా? 11th క్వశ్చన్, ఏ సీక్వెన్సీ ఆఫ్ లెటర్స్ ఈజ్ గివెన్ ADGJM. ఈ క్వశ్చన్ చూడండి, ఏ అంటే 1, 4, 7, 10, 13. 1కి 4కి డిఫరెన్స్ 3, 4కి 7కి 3, 7కి 10 3, 10కి 13కి 3, తర్వాత వచ్చేది కూడా 3 డిఫరెన్స్ అంటే 13 + 3 16. ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ P, ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సైకోమెట్రిక్ సంబంధించి. యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆన్ ఏ షేర్డ్ ల్యాప్టాప్. సడన్లీ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆల్సో నీడ్స్ ది ల్యాప్టాప్ అర్జెంట్లీ ఫర్ అన్ ఆన్లైన్ పేమెంట్. వాట్ ఈస్ ద మోస్ట్ ప్రొఫెషనల్ వే టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్? ఓకేనా? మీ రిలేటివ్స్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అతను ల్యాప్టాప్ అర్జెంటుగా కావాలని చెప్పేసి ఆన్లైన్ పేమెంట్ చేయడానికి కావాలని అడిగారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు ఈ సిచ్యువేషన్ అని క్వశ్చన్. రిఫ్యూజ్ టు షేర్ ది ల్యాప్టాప్ అండ్ కంటిన్యూ యువర్ వర్క్. చేస్తారా? అలా చేయకూడదు. ఆప్షన్ బి, పుష్ యువర్ వర్క్, ఇన్ఫార్మ్ యువర్ టీమ్ ఆర్ సూపర్వైజర్ అబౌట్ ఏ షార్ట్ డిలే, దెన్ అలో ది పేమెంట్. ఓకేనా? మనం ఏం చేస్తాం? ఆ వర్క్ని ఆపి ఇన్ఫార్మ్ చేస్తాం, టీమ్కి ఇన్ఫార్మ్ చేసి తర్వాత సూపర్వైజర్ టీమ్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మన ఈ ప్రాసెస్ ఏదైతే పేమెంట్ ప్రాసెస్ ఉందో చేసిన తర్వాత మరలా వర్క్ అనేది చేసుకుంటాం. ఆప్షన్ బి కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ అన్ ఆన్లైన్ టీమ్ మీటింగ్ యువర్ సూపర్వైజర్ ఆస్క్స్ ఏ క్వశ్చన్. యు ఆర్ నాట్ ఫుల్లీ షూర్ అబౌట్ ది ఆన్సర్ బట్ యూ హ్యావ్ సమ్ పార్షియల్ ఇన్ఫర్మేషన్. వాట్ షుడ్ యూ డూ? ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు సరిగ్గా షూర్గా లేరు అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు దీనికి చూడండి, దీనికి ఆన్సర్ ఎలా చేస్తారు? సైలెంట్గా ఉంటారా, లేకుంటే కాన్ఫిడెంట్ ఆన్సర్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్. ఓకేనా? తర్వాత షేర్ వాట్ యూ నౌ క్లియర్లీ అండ్ మెన్షన్ దట్ యు ఆర్ నాట్ ఫుల్లీ షూర్. తర్వాత చేంజ్ ది టాపిక్ సో దట్ ది సూపర్వైజర్ ఫర్గెట్స్ ది క్వశ్చన్. వీటిలో ఆన్సర్ ఏంటి? మీరు కాన్ఫిడెన్స్ ఆన్సర్ అనేది చెయ్యాలి. ఓకే, గివ్ ఏ కాన్ఫిడెన్స్ ఆన్సర్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, యూ ఆర్ అసైన్డ్ ఏ సింపుల్ repetitive డేటా ఎంట్రీ టాస్క్ ఫర్ 4 hours ఎవ్రీ డే. ఆఫ్టర్ సమ్ డేస్ యూ ఫీల్ ది టాస్క్ ఇస్ బోరింగ్ బట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రాజెక్ట్. హౌ షుడ్ యూ రెస్పాండ్? మీకు ఒక వర్క్ ఇచ్చారు ఎవ్రీడే 4 hours చేయడానికి. ప్రతిరోజు అదే వర్క్ చేస్తుంటే బోర్ కొడుతుంది, కానీ అది ఇంపార్టెంట్ వర్క్. అప్పుడు మీ యొక్క రెస్పాండ్ ఎలా ఉంటుంది? దాన్ని డూ ది వర్క్ కేర్లెస్ బికాజ్ ఇట్ ఈస్ బోరింగ్ అలా చేస్తారా, లేకుంటే ఆస్క్ టు చేంజ్ ది టాస్క్ ఇమీడియట్లీ వితౌట్ గివింగ్ ఎనీ రీజన్? అది కరెక్ట్ ఆన్సర్ కాదు. కంటిన్యూ డూయింగ్ ది టాస్క్ కేర్ఫుల్లీ అండ్ ఆస్క్ యువర్ సూపర్వైజర్ ఫర్ అడిషనల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. ఆప్షన్ సి కరెక్ట్. ఓకేనా? అడిషనల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని సూపర్వైజర్ని అడిగి ఉన్నటువంటి వర్క్ ఏదైతే ఉందో బోర్ కొట్టినటువంటి వర్క్, ఆ వర్క్ కూడా కేర్ఫుల్గా చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ 15th క్వశ్చన్, యు ఆర్ ఫిల్లింగ్ అన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్ టు మూవ్ ది కర్సర్ టు ది నెక్స్ట్ ఇన్పుట్ బాక్స్ వితౌట్ యూజింగ్ ది మౌస్. విచ్ కీ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్? క్వశ్చన్ ఏంటంటే, మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫామ్ని వెబ్ బ్రౌజర్లో, మన బ్రౌజర్లో అప్లికేషన్ ఫాము మనం ఫిల్ చేస్తుంటే ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అప్లై చేసేటప్పుడు మనం ఏదైతే మూవ్ ది కర్సర్ టు ది నెక్స్ట్ ఇన్పుట్ ఇవ్వడానికి, ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళడానికి మనం మౌస్ని ఉపయోగించకుండా డైరెక్ట్గా ఒక కీ ఉంటుంది. ఓకేనా? ఆ కీ ఏంటి?
కీ నొక్కితే ఆ నెక్స్ట్ ఇన్పుట్ బాక్స్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఆ కీ ఏంటి? ఎంట్రా, ట్యాబా, షిఫ్టా, స్పేస్ బారా. ఓకేనా. మనం ట్యాబ్ని క్లిక్ చేస్తూ ఉంటే జాబ్కి అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా సెకండ్ ఏదైతే తర్వాత ఫిల్ చేయాల్సింది ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ పీడిఎఫ్ ఫైల్ కంటైనింగ్ యువర్ రెజ్యూమ్ ఈజ్ సేవ్డ్ ఇన్ గూగుల్ డ్రైవ్. యూ వాంట్ టు షేర్ ఇట్ with a company so that they can only view it, not edit it. Which is the most appropriate way? మీ యొక్క రెజ్యూమ్ని కంపెనీకి షేర్ చేయాలి. ఆ షేర్ చేసినటువంటి మీ రెజ్యూమ్ని వాళ్ళు ఎడిట్ చేయకూడదు, కానీ చూడగలగాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? డౌన్లోడ్ ది ఫైల్ అండ్ సెండ్ ఇట్ ఈజ్ యాజ్ ఎ వర్డ్ డాక్యుమెంట్. షేర్ ది ఫైల్ లింక్ విత్ ఎనీవన్ విత్ ది లింక్ కెన్ వ్యూ పర్మిషన్. Share your Google Drive password with the company. Take screenshot and send as an image. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. షేర్ ది ఫైల్ లింక్ విత్ ఎనీవన్ విత్ ది లింక్ కెన్ వ్యూ పర్మిషన్. చూడటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చి ఆ లింక్ని షేర్ చేస్తాం ఎవరికైనా. ఆప్షన్ బి కరెక్ట్. వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, యువర్ సూపర్వైజర్ ఆస్క్స్ యూ టు జాయిన్ ఏ క్విక్ వీడియో మీటింగ్ టు డిస్కస్ టుడేస్ టాస్క్. విచ్ టూల్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ఏ ప్రొఫెషనల్ వీడియో మీటింగ్? బిఫోర్ ఒక వీడియోలో కూడా చెప్పాను, జూమ్ ఆర్ గూగుల్ మీట్లో మనకి మీట్స్ అన్నీ జరుగుతాయి. ఏదన్నా ఆన్లైన్ మీటింగ్ జరగాలంటే గూగుల్ ఆర్ గూగుల్ మీట్స్లో జరుగుతుంది. ఓకేనా. ఆన్ అన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూ వాంట్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ది కరెంట్ స్క్రీన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ కామన్ మెథడ్? ఇది అందరికీ తెలిసి ఉంటుంది. మన మొబైల్ ఉంది కదా, ఆండ్రాయిడ్ మొబైల్, దీంట్లో స్క్రీన్ షాట్ ఏ విధంగా తీస్తాము? ప్రెస్ అండ్ హోల్డ్ పవర్ బటన్ ఓన్లీ. ప్రెస్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ టుగెదర్. ఆన్సర్ అదే బి. ప్రెస్ పవర్ బటన్ ఒకటి, తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ని నొక్కి పట్టుకుంటే మనకి ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక ఫైనల్గా, ఇన్ ఏ స్ప్రెడ్ షీట్ లైక్ గూగుల్ షీట్స్ ఆర్ MS Excel, యూ హ్యావ్ నెంబర్స్ ఇన్ సెల్ A1 to A10. యూ వాంట్ టు క్యాలిక్యులేట్ దేర్ టోటల్ ఇన్ సెల్ A11. విచ్ ఫార్మా ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్? అంతకుముందు A1 to A5 వరకు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది A1 నుంచి A10 వరకు. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, సమ్ ఆఫ్ A1 to A10. ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో యూజ్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా. ఈ వీడియో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసి రివిజన్ చేసుకోండి. రేపటి రోజు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతున్నారో వారందరికీ ఆల్ ది బెస్ట్.